నాకు బయాలజీ అంటే ఏందో తెలుసు అండ్ కెమిస్ట్రీ అంటే ఏందో తెలుసు. సో, ఈ బయోకెమిస్ట్రీ అంటే ఏంది అని చెప్పైతే తెలవది. సో, ఈరోజు వీడియోలో మనం మెయిన్‌గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏందంటే బయోకెమిస్ట్రీ అంటే ఏంది అని చెప్పి డిస్కస్ చేద్దాం. సో, బయోకెమిస్ట్రీ అంటే ఏందంటే స్టడీ ఆఫ్ కెమికల్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం బయోకెమిస్ట్రీ అంటాం. సో, ఏంది బయోకెమిస్ట్రీ? ఈ బయోకెమిస్ట్రీ లోపల సో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఏంది, దాంతోపాటు బయోకెమిస్ట్రీని హెల్త్ కేర్ సిస్టమ్లో ఎట్లా యూజ్ చేస్తున్నారు, మన డే టు డే లైఫ్ లోపల ఈ బయోకెమిస్ట్రీని మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం, అండ్ ఈ బయోకెమిస్ట్రీ మనకి ఎందుకు ఇంపార్టెంట్, అట్నే విషయాలన్నీ కూడా మనం అయితే ఇన్ డీటెయిల్గా మన వీడియో లోపల డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనాలిసిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఈస్ బయోకెమిస్ట్రీ అంటే, సో బయోకెమిస్ట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ లోపల బయోకెమిస్ట్రీ అనేది ఒక బ్రాంచ్. సో విచ్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ సో కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ కెమిస్ట్రీకి కాంబినేషనే బయోకెమిస్ట్రీ. ఇందులోపల ఏంటంటే సో ఒక లివింగ్ ఆర్గానిజం లోపల ఎట్లాంటి కెమికల్ రియాక్షన్స్ అవుతాయి అని చెప్పి మనమైతే చదువుకుంటాం, దాన్ని మనం బయోకెమిస్ట్రీ అంటాం. సో మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తాం అంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ లాంటి వాటి మీద సో ఇది మెయిన్గా ఫోకస్ చేస్తుంది. సో సింపుల్గా బయోకెమిస్ట్రీ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అండ్ బయోకెమిస్ట్రీ మనకు ఏం చెప్తుంది అంటే, సో సెల్యులార్ లెవెల్ లోపల, టిష్యూ లెవెల్ లోపల అవి ఎట్లా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి అని చెప్పి మనకైతే ఈ బయోకెమిస్ట్రీ అయితే ఇన్ డీటెయిల్గా చెప్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్ ఏరియాస్ ఆఫ్ బయోకెమిస్ట్రీ లోపల మెయిన్ ఏరియాస్ ఏంది అనే విషయానికి వస్తే, దేర్ ఆర్ 3 మెయిన్ ఏరియాస్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో అదేంటి అంటే స్ట్రక్చరల్ బయోకెమిస్ట్రీ, తర్వాత మెటబాలిక్ బయోకెమిస్ట్రీ, దాని తర్వాత మాలిక్యులర్ బయోకెమిస్ట్రీ. దీర్ ఆర్ 3 టైప్స్. సో 3 మెయిన్ ఏరియాస్. సో ఏంటి అంటే స్ట్రక్చరల్ లోపల సో డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంది, ఎంజైమ్ స్ట్రక్చర్ ఏంది, ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఏంది అని చెప్పేదాన్ని మనం స్ట్రక్చరల్ బయోకెమిస్ట్రీ అంటాం. సో ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ గురించి చెప్తాం. తర్వాత మెటబాలిక్, ఓకేనా. సో ఈ మెటబాలిక్ లోపల ఏంటంటే సో మెయిన్గా ఏంటంటే ఒక ఎంజైమ్ ఉంది, అది ఎట్లా బ్రేక్ డౌన్ అవుతుంది, ఓకేనా. సో ఒక మాలిక్యూల్ ఉంది, ఎట్లా బ్రేక్ డౌన్ అవుతుంది, ఎనర్జీని ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేదాన్ని మనం అయితే మెటబాలిక్ బయోకెమిస్ట్రీ అంటాం. దాని తర్వాత మాలిక్యులర్ బయోకెమిస్ట్రీ. సో ఈ మాలిక్యులర్ బయోకెమిస్ట్రీ లోపల సో డిఎన్ఏ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, డిఎన్ఏ ఎట్లా రెప్లికేట్ అవుతుంది, సో డిఎన్ఏ ఎనర్జీని ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి మనకైతే మాలిక్యులర్ బయోకెమిస్ట్రీ అయితే చెప్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, అసలు బయోకెమిస్ట్రీ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనే విషయానికి వస్తే, బయోకెమిస్ట్రీ అనేది మన లైఫ్ లోపల చాలా ప్లేసెస్ లోపల ఇంపార్టెంట్, అది బాగా యూజ్ అవుతుంది. సో మెయిన్ ఏంటంటే ఇన్ డెవలపింగ్ మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్. సో మెడిసిన్స్ని, వ్యాక్సిన్స్ని తయారు చేయడానికి మనకు బయోకెమిస్ట్రీని యూజ్ చేస్తారు. సో ఎట్లా అంటే సో ఒక డిసీజ్ గురించి మాలిక్యులర్ లెవెల్లో చదువుతారు అన్నట్టు. సో అట్లా మనకి మెడిసిన్, వ్యాక్సిన్ లాంటివి తయారు చేస్తారు. అండ్ దాని తర్వాత సో కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లన్నీ తయారు చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో లైక్ ఎట్లా అంటే గ్లూకోజ్ లెవెల్స్ అండ్ తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయడానికి మనకి బయోకెమిస్ట్రీని అయితే యూజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే సో ఇప్పుడైతే ఫుడ్ సైన్స్ ఉంది కదా, ఫుడ్ సైన్స్ లోపల కూడా బయోకెమిస్ట్రీని యూజ్ చేస్తారు. సో సేఫర్ ఫుడ్ ఏంది, హెల్దియర్ ఫుడ్ ఏందని క్రియేట్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి మనకు బయోకెమిస్ట్రీని యూజ్ చేస్తారు. సో నాట్ ఓన్లీ దిస్, ఇక్కడే కాదు, అగ్రికల్చర్ లోపల, మోడర్న్ మెడిసిన్ లోపల, బయోటెక్నాలజీ లోపల ఈ బయోకెమిస్ట్రీని అయితే బాగా యూజ్ చేస్తున్నారు ఈ రోజులలో. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో వెన్ ఇట్ కమ్స్ టు బయోకెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, సో నువ్వు అనుకోవు బయోకెమిస్ట్రీ అనేది నీ డైలీ లైఫ్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. సో నువ్వు రియలైజ్ కూడా కావు అసలు ఈ బయోకెమిస్ట్రీ మన లైఫ్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి. సో ఎట్లా అనే విషయానికి వస్తే, నువ్వు డైలీ తిన్నదాన్ని నీ బాడీ లోపల ఉన్న ఎంజైమ్స్ అన్నీ బ్రేక్ డౌన్ చేస్తాయి, ఆ బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఎనర్జీలాగా కన్వర్ట్ చేస్తాయి. సో అది బికాస్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. అండ్ దాంతోపాటుగా నువ్వు మెడిసిన్ తీసుకుంటున్నావు, అది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి మనకి బయోకెమిస్ట్రీ చెప్తుంది. దాంతోపాటుగా నువ్వు కోపంగా ఉన్నావు, సాడ్గా ఉన్నావు, లేకపోతే చిరాకుగా ఉన్నావు, అట్లాంటి సో ఎమోషన్స్ అన్నిటిని క్యారీ చేసేది కూడా బయోకెమిస్ట్రీయే. సో బయో మాలిక్యూల్స్ వల్ల నువ్వు ఈ ఎమోషన్స్ అన్నీ చూపెడుతున్నావు, దాటిని మనం హార్మోన్స్ అంటాం. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్. సో ఇవన్నీ కూడా మనం అనుకోము, దిస్ ఆల్ ఈజ్ బికాజ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో ఇవన్నీ కూడా మాలిక్యూల్స్, ఎంజైమ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో దట్స్ ఇట్. సో వెన్ ఇట్ కమ్స్ టు బయోకెమిస్ట్రీ రోల్ ఇన్ హెల్త్ కేర్
అనే విషయానికి వస్తే, సో హెల్త్ కేర్ లోపల బయోకెమిస్ట్రీ రోల్ ఏంది, అది ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినాం కదా, సో బయోకెమిస్ట్రీ అనేది ఇట్లా పనిచేస్తుంది అని చెప్పి. సో అంటే మాలిక్యులర్ ఒక డిసీజ్ని డయాగ్నోసిస్ చేసే లోపల మనకి బయోకెమిస్ట్రీ అక్కడికి వస్తుంది, అండ్ డిసీజ్ని ట్రీట్ చేయడం లోపల యూజ్ అవుతుంది, అండ్ మెడిసిన్ని క్రియేట్ చేయడం లోపల, సో హెల్దియర్ హ్యాబిట్స్ని క్రియేట్ చేయడం లోపల యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఒక డిసీజ్కి సంబంధించి మాలిక్యులర్ లెవెల్ లోపల ఆ డిసీజ్ ఏంది అని చెప్పి తెలుసుకోనికి యూజ్ అయ్యేది ఏంటంటే బయోకెమిస్ట్రీ. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు, సో ఆ డయాబెటీస్ పేషెంట్కి ఇన్సులిన్ హార్మోన్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి కూడా మనకు తెలిసేది ఈ బయోకెమిస్ట్రీ వల్లనే. అండ్ దాంతోపాటుగా క్యాన్సర్ సెల్స్, సో క్యాన్సర్ రీసెర్చ్ లోపల కూడా ఈ బయోకెమిస్ట్రీ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఎట్లా అనే విషయానికి వస్తే, ఈ క్యాన్సర్ సెల్స్ అనేది అన్కంట్రోల్డ్ గ్రోత్ ఎట్లా అవుతున్నాయి అని చెప్పి కూడా, సో వీళ్ళైతే మెయిన్ రీసెర్చ్ లోపల ఈ బయోకెమిస్ట్రీని యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్. సో వివిధ విధాలుగా వాడుతున్నారు. సో ఇంకా మోడర్న్ మెడిసిన్ లోపల ఇంకా రకరకాలుగా కూడా వాడుతున్నారు. సో ఇది బయోకెమిస్ట్రీ గురించి. సో దిస్ ఈజ్ అబౌట్ బయోకెమిస్ట్రీ. సో బయోకెమిస్ట్రీ అంటే ఇది, ఓకేనా. సో బయాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్ బయోకెమిస్ట్రీ. సో బయోకెమిస్ట్రీ లోపల ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఈ ఎంజైమ్స్, హార్మోన్స్, ఇంకా వాటితో పాటుగా న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏంది అని చెప్పి మనం ఇంకా డీటెయిల్గా ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కింద కామెంట్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.